విజిట్ చేయడం జరిగింది. గౌరవనీయ శాసనసభ్యులు, తర్వాత పార్లమెంటు సభ్యులు మరియు ఇక్కడ ప్రజాప్రతినిధులతో కలిసి ఈరోజు యాక్చువల్గా ఒక పార్కును విజిట్ చేసాము. అదేవిధంగా డ్రైన్స్ని విజిట్ చేసాము. అదేవిధంగా ఒక డంప్ యార్డ్ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మెహ్మా వాళ్ళు యాక్చువల్గా ఒక టీ స్టాల్ దాన్ని యాక్చువల్గా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎస్సీ ఫండ్ కింద ఒక 2 కోట్ల రూపాయలు ఇచ్చామో దాని యొక్క రోడ్డు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ యొక్క మున్సిపల్ శాఖలో గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఈరోజు ఫైనాన్షియల్గా ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైంది. అన్ని డిపార్ట్మెంట్లు, ప్రతి డిపార్ట్మెంట్ని గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల, అంటే ఒక ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో అవగాహన లేకే. ఎందుకనంటే ఎవరైనా ఒక కుటుంబంలో 20,000 జీతం వచ్చేవాళ్ళు తీసుకున్నా, ఆ 20,000 జీతం వచ్చేవాళ్ళు మొగుడు పిల్లలు ఇద్దరు చక్కగా భార్యాభర్తలు కూర్చొని డిస్కస్ చేసుకొని ఇంటికి రెంట్ ఎంత కట్టాలా ఆ 20,000, లేదా ఈఎంఐ అంటే ఈఎంఐ ఎంత కట్టాలా, పిల్లల చదువుకి ఎంత, తిండికి ఎంత, కరెంటు బిల్లు ఎంత, ఇలా యాక్చువల్గా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటారు. 20,000 జీతం వచ్చేవాడు చేసుకుంటారు, 10,000 జీతం వచ్చేవాడు చేసుకుంటారు, 50,000 జీతం చేసుకుంటారు. 5 కోట్ల మంది ప్రజలుండే ఈ రాష్ట్రానికి వచ్చే యొక్క ఫండ్స్ని ఏ విధంగా ఆర్థిక వ్యవస్థని నడపాలని తెలియక అంతా చిన్నపిన్నం చేశారు. 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయారు. అంతా ఇంత కాదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్స్ని కూడా వాళ్ళ ఎవరు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్స్ని వదలరు. 2014-19 గవర్నర్ ముఖ్యమంత్రి గారు మనం తరిమేవాళ్ళు. పోండి కేంద్రాన్ని ఇవ్వండి, మంత్రులని కలవండి, అధికారులను కలవండి, మీరు శాంక్షన్ చేసుకురండి, దానికి కావాల్సిన షేర్ మేము ఇస్తామని. నేనైతే 7 లక్షల హౌసెస్ని టిట్కో హౌస్ని శాంక్షన్ ఇచ్చాను. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలా, వీధిలో కాదు పేదవాళ్ళకు కూడా ఇంటికి కనెక్షన్ ఇవ్వాలా, గుడిసెలు ఉన్నవాళ్ళు ఎవరున్నా వాళ్ళకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో 2019 ఫిబ్రవరి నెల అంటే ఎలక్షన్ కరెక్ట్గా ముందు 5,350 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా శాంక్షన్ చేస్తే రీపేమెంట్ 30 ఏళ్ళు, నామినల్ ఇంట్రెస్ట్ శాంక్షన్ చేస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తే మ్యాచింగ్ ఇవ్వక అది మొత్తం 5 సంవత్సరాలు పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్తే వెంటనే దాన్ని రివైజ్ చేసి శాంక్షన్ చేశారు. ఆ వర్క్ని టెండర్లు పిలిచాం, వర్క్ జరుగుతుంది, టేకప్ అయింది. రాబోయే 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం. ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం అమృత స్కీమ్ తీసుకొచ్చింది. అమృత స్కీమ్ అమృత 1 శాంక్షన్, అది 2014-19 శాంక్షన్ అయింది. శాంక్షన్ అయ్యి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టేసి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల, మున్సిపల్ షేర్లు కూడా తీసుకొని దాన్ని కూడా డైవర్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఆడేశారు. మున్సిపాలిటీస్ నుంచి 15th ఫైనాన్స్ రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగా అది మునిగిపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే దాన్ని రివైజ్ చేసాం. అమృత్ 2.50 కూడా 8,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే మ్యాచింగ్కి ఇవ్వక అది పోయింది. దాన్ని ఇప్పుడు రివైజ్ చేసి అన్ని టెండర్లు పిలిచాం, అన్ని గ్రౌండ్ అయింది. ఈ యొక్క మున్సిపాలిటీ కూడా 12.5 కోట్లు యాక్చువల్గా వర్క్స్ స్టార్ట్ అయినాయి. స్వచ్ఛ భారత్ కింద ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛ భారత్ చేయాలా అని 3,000 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి 250 కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చి మ్యాచింగ్ 150 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 2021-22లో మ్యాచింగ్కి అదే ఆగిపోయింది. అయితే ఈ ప్రభుత్వ రంగాన్ని ఇవన్నీ రివైజ్ చేసి ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఈరోజు స్వచ్ఛ భారత్, అందుకనే లెగసీ ఏదైతే గత ప్రభుత్వం చెత్త ప్రభుత్వం ప్రజల మీద చెత్తేసి బర్డనేసి లక్షల కొద్ది చెత్త వదిలేసిపోయింది. ఎన్ని లక్షలు అంటే 153 లక్షల టన్నుల చెత్త వదిలేసిపోయింది. లాస్ట్ అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షల చెత్త తొలగించాం. మిగతాది కూడా తొలగిస్తున్నారు. జూలై ఎండింగ్కి రాష్ట్రంలో మొత్తం కంప్లీట్గా చెత్త టోటల్ తీసేస్తున్నాం. అంతేకాదు ఈ డంప్ యార్డ్స్ ఉండకూడదనే దాంతో ప్రాసెసింగ్ యూనిట్ 107 శాంక్షన్ చేసాం. 107 ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. నిన్నే నేను యాక్చువల్గా కొండపల్లి విజిట్ చేశాను. కొండపల్లి అయిపోయింది ప్రాజెక్టు. ఈ జూన్ 20వ తేదీ
దాదాపు 20 ప్లాంట్లని స్టార్ట్ చేస్తున్నాం. కొన్ని ప్లేసుల్లో ఇంకా కొంత చెత్త ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అమలాపూర్లో ఇంకా కొంత చెత్త తొలగిస్తున్నారు. అది తొలగించగానే ఇక్కడ కూడా ప్లాంట్ స్టార్ట్ చేస్తారు. అయితే వీటన్నిటికంటే కూడా ఇదంతా కూడా టెంపరీ. అవగాహన లేక మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక 6 శాంక్షన్ చేశారు. అటు కర్నూలు, కడప, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, కాకినాడ ప్లాంట్ చాలా అడ్వాన్స్గా వర్క్ జరుగుతూ ఉంది. నేను ఈ మధ్య 15 రోజులు విజిట్ చేశాను. అది 1.5 year మ్యాక్సిమం పూర్తవుతుంది. అది పూర్తయితే ప్లాంట్కి చుట్టూ 100 కిలోమీటర్ రేడియస్లో ఉన్న మున్సిపాలిటీసు, పెద్ద పంచాయతీల నుంచి మొత్తం వచ్చిన వేస్ట్ అంతా తీసుకుని అక్కడ వేస్తారు. దాంట్లో బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. యాష్ మిగులుతుంది, యాష్తో బ్రిక్స్ చేస్తారు. ఈ ప్లాంట్లో ఉన్నది ఏంటంటే ఏ రోజుకి వచ్చిన చెత్త ఆ రోజు దాంట్లో వేస్తే బర్న్ అయిపోతుంది. ఈరోజు మీరు గుంటూరు తీసుకోండి, విశాఖపట్నం తీసుకోండి, రోజు చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ నుంచి 1400 టన్నులు గుంటూరులోను, 1400 టన్నులు విశాఖపట్నం వేస్తున్నారు. అది బర్న్ అయిపోతుంది. ఈ రాష్ట్రంలో రోజు వచ్చేది 7000 టన్నులు. 7000 టన్నులలో 14-19లో పెట్టే 2 ప్లాంట్ల వల్ల 2800 టన్నులు ఈరోజు ఏ రోజుకి ఆ రోజు బర్న్ అయిపోతుంది. నిజంగా అప్పుడు శాంక్షన్ చేసిన 10 ప్లాంట్లు ఏంటే ఈ రాష్ట్రంలో డంప్ యార్డ్ అనేది ఉండదు. అంటే ఒక విజన్ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆలోచన ఎలా ఉంటుంది, గత ప్రభుత్వం ఆలోచన ప్రభుత్వం ఆలోచన చెత్తగా ఉండింది. ఈరోజు అయితే ఈ వచ్చే లోపల ఈ ప్లాంట్లు వచ్చే లోపల 2 సంవత్సరాలు వస్తాయి. ఏం చేయాలనే దాంతో ప్రాసెసింగ్ యూనిట్లు శాంక్షన్ చేసే 107 అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఈ మున్సిపాలిటీ ప్రత్యేకంగా తీసుకుంటే రాగానే ఒక పార్కు తీసుకుపోయారు. అది హౌసింగ్ బోర్డులో ఉండే మంచి పార్క్ అది. అయితే అక్కడ ఏం వసతులు లేవు. దాన్ని ఇమీడియట్గా రిక్వెస్ట్ చేశారు. దానికి ఇమీడియట్గా ఒక 50 లక్షలు ఇమీడియట్గా శాంక్షన్ చేస్తాం, స్టార్ట్ చేయండి ఫేజ్ 1లో. ఫేజ్ 2లో మరొక 50 లక్షలు శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా రేపే శాంక్షన్ ఇస్తానని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా డ్రైన్స్ అండ్ రోడ్స్ ఉండాలా. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని దగ్గర ఎండ్-టు-ఎండ్ రోడ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఏదైతే యాన్యుటీలో ప్రాజెక్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారో అది బహుశా మరొక 6 నెలల్లో గ్రౌండ్ అవుతుంది. గ్రౌండ్ అయినప్పుడు మచిలీపట్నంలో అన్ని రోడ్లు కూడా ఎండ్-టు-ఎండ్ రోడ్స్ చేస్తానని చెప్పడం జరిగింది. అది కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా యాక్చువల్గా కొంత సమస్య ఉందన్నారు. దాన్ని కూడా ఏదో ఒక ప్రాజెక్టులో తీసుకొని అది కంప్లీట్ చేయడం. ఏదైతే గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల 2014-19లో మెయిన్ శాంక్షన్ చేసిన అమృత 1.0 కానీ లేదా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కానీ టిట్కో హౌసెస్ 7 లక్షల హౌసెస్ ప్రతి పేదవాడికి చక్కగా ఇల్లుండాలి. ప్రతి తల్లి తన బిడ్డలతో భర్తతో ఆనందంగా ఉండి ఇల్లు కట్టినారని అన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. నాకు ఇంకేం చెప్పలా. ఎంత ఖర్చైనా పర్వాలా, ప్రతి తల్లి తన బిడ్డలతో భర్తతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టమంటే టిట్కోస్ తీసుకొచ్చాం. భారతదేశంలో ఎక్కడా లేదు. షీర్వాల్ టెక్నాలజీ, బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ చేసి 7 లక్షలు కేంద్ర ప్రభుత్వ సహాయంతో శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం వచ్చి 2,61,000 కుదిచ్చేసింది. పైన అవన్నీ పూర్తి చేసిందంటే చేయకుండా వదిలేసిపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే టేకప్ చేయాలంటే ఆర్థికంగా ఇబ్బందులు. అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు 6 నెలల కింద అది పూర్తి చేయాలి ఎంతని అడిగితే 4,500 కోట్లు అంటే దాన్ని శాంక్షన్ చేశారు. మళ్ళీ 6 నెలల క్రితం వర్క్స్ అన్ని టేకప్ చేసాం. జూలై ఎండ్కి ఫస్ట్ 2,61,000 పూర్తి చేస్తాం. ఈ విధంగా గత ప్రభుత్వం చెత్త ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల నుంచి ఆర్థికంగా ఇప్పుడు కోలుకుంటూ ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ప్రతి ఒక్కరికి తాగటానికి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని, అదేవిధంగా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా పోవాలని, ప్రతి ఇంటి నుంచి వచ్చే కిచెన్ వాటర్ కానీ లేదా బాత్రూమ్ నుంచి వచ్చే వాటర్ కానీ లేదా టాయిలెట్స్ నుంచి వాటిని ట్రీట్ చేసి బయటికి పంపించే విధంగా ఎస్టీపీలు చేయటం కానీ, అదేవిధంగా రోడ్స్ ఎండ్-టు-ఎండ్ రోడ్స్, అదేవిధంగా వీటిని ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్నాం. ఇవి ఫస్ట్, ఎందుకంటే ఎవరైనా కోరుకునేది రోడ్డు, డ్రైను, వాటర్, లైట్స్. ఇవి ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకొని నెక్స్ట్ పార్కులు, కమ్యూనిటీ